నమస్కారం. యూనియన్ బడ్జెట్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది ఏంటి? పెద్ద పెద్ద అంకెలు, అసలర్థం కాని టెక్నికల్ పదాలు, అవునా? కానీ ఇది మనందరి డబ్బుకు సంబంధించిన విషయం. ప్రభుత్వం మన డబ్బును ఎలా ఖర్చు పెట్టబోతోంది, దాని ప్రభావం మన మీద, మన దేశం మీద ఎలా ఉండబోతోంది? ఈ విశ్లేషణలో ఈ క్లిష్టమైన బడ్జెట్ను చాలా సులభంగా విడమర్చి చూద్దాం. సరిగ్గా అడిగారు. అసలు ప్రశ్న ఇదే. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీనా, లేక మన దేశ భవిష్యత్తును నిర్దేశించే ఒక స్పష్టమైన ప్రణాళిక? పదండి, ఈ అయోమయాన్ని పక్కనబెట్టి అసలు విషయమేంటో లోతుగా చూద్దాం. సరే, మరి ఈ బడ్జెట్ చిక్కుముడిని విప్పాలంటే మన దగ్గర ఒక సింపుల్ టూల్ కిట్ ఉండాలి. కేవలం 5 విషయాలు. ఇవి తెలిస్తే చాలు, ఏ బడ్జెట్నైనా సరే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మరి మొదలు పెడదామా? మన టూల్ కిట్లోని మొదటి అంశంతో స్టార్ట్ చేద్దాం. ఫిస్కల్ డెఫిసిట్. అబ్బో, పేరేదో కష్టంగా ఉంది అనుకుంటున్నారా? అస్సలు కంగారు పడొద్దు. ఇది చాలా సింపుల్ విషయం. ఉదాహరణకు, ఒక కుటుంబం నెలకు 10,000 సంపాదించి 12,000 ఖర్చు చేస్తే ఆ అదనంగా అయిన 2,000 అప్పు చేయాలి గదా? దేశానికి కూడా అంతే. ప్రభుత్వం తన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేసినప్పుడు ఆ తేడాను అప్పుగా తీసుకుంటుంది. దీన్నే ఆర్థిక లోటు అంటారు. ఇది ఎంత తక్కువగా ఉంటే దేశానికి అంత మంచిదన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడుంది అసలు విషయం. మన దేశం సరైన దారిలోనే వెళ్తోంది అనడానికి ఇదే నిదర్శనం. 2021లో కోవిడ్ మహమ్మారి వల్ల మన ఆర్థిక లోటు ఏకంగా 9.2% పెరిగిపోయింది. అది చాలా పెద్ద సంఖ్య. కానీ అప్పట్నుంచి ప్రభుత్వం దాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. ఇప్పుడు అది 5.5%కి చేరింది. రాబోయే సంవత్సరంలో 4.4%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చాలా చాలా సానుకూలమైన పరిణామం. ఇక మన టూల్కిట్లోనే రెండవ ముఖ్యమైన అంశం జీడీపీ వృద్ధి. మనం తరచూ వినే పదమిది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక హెల్త్ రిపోర్ట్ లాంటిదన్నమాట. ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతుందని అర్థం. మరి ఈ హెల్త్ రిపోర్ట్లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసా? అద్భుతమనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆర్థిక సవాళ్లు ఉన్నా కూడా ఎక్స్పర్ట్స్ అందరూ మన గ్రోత్ 6.5% ఉంటుందేమో అని అంచనా వేస్తే, మనం వాళ్లందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఏకంగా 7.4% వృద్ధిని సాధించాం. ఇది మన ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని, బలాన్ని చూపిస్తుంది. మూడోది, ప్రభుత్వం చేసే ఖర్చు. ఇది చాలా ముఖ్యం. ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి, దేశాన్ని రోజూ నడపడానికి చేసే ఖర్చు. దీన్నే రెవెన్యూ వ్యయం అంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, సబ్సిడీలు లాంటివి అన్నమాట. ఇక రెండోది, దేశాన్ని నిర్మించడానికి చేసే ఖర్చు. దీన్నే మనం మూలధన వ్యయం లేదా సింపుల్గా క్యాపెక్స్ అని పిలుస్తాం. అంటే రోడ్లు, రైల్వేలు, పవర్ ప్లాంట్లు వంటి భవిష్యత్తు ఆస్తులను నిర్మించడం. ఏ దేశానికైనా ఈ క్యాపెక్స్ చాలా కీలకం. మరి ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం దేశ నిర్మాణం వైపే గట్టిగా మొగ్గు చూపింది. ఎంతలా అంటే క్యాపెక్స్ కోసం ఏకంగా 12.2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది మామూలు విషయం కాదు, ఒక రికార్డు స్థాయి కేటాయింపు. ఈ భారీ పెట్టుబడి మన దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి కానీ మన సంగతేంటి? నా ఆదాయపు పన్ను ఏమైనా మారుతుందా? ప్రతి బడ్జెట్ వచ్చినప్పుడు మనలో చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే. అయితే పోయినసారి కొన్ని మంచి మార్పులు చేశారు, కానీ ఈసారి బడ్జెట్లో మాత్రం పన్నుల విషయంలో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. ఈ ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒక ఎత్తైతే, ఈసారి బడ్జెట్లో ఒక చారిత్రాత్మకమైన మార్పు జరిగింది. అవును, మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, అంటే దాదాపు 75 ఏళ్లుగా వస్తున్న ఒక ట్రెడిషన్ని బ్రేక్ చేశారు. చాలామంది దీన్ని గమనించుండరు, కానీ ఇది చాలా పెద్ద మార్పు. సాధారణంగా బడ్జెట్ స్పీచ్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని రెండుంటాయి కదా. ఇంతకాలం పార్ట్ బి అంటే ఏముండేది? అన్నీ టెక్నికల్ విషయాలే. పన్నులెంత, స్లాబులేంటి, అంకెల గారాడి, అంతే. కాని ఈసారి అలా కాదు. ఆ పాత పద్ధతిని పూర్తిగా మార్చేసి పార్ట్ బిలో భారతదేశం యొక్క లాంగ్ టర్మ్ విజన్ ఏంటి, మన ఆర్థిక వ్యూహం ఎలా ఉండబోతోంది అనే విషయాలను కూడా చేర్చారు. ఇది చిన్న మార్పులా అనిపించినా దీని వెనుక పెద్ద ఉద్దేశముంది. అసలీ మార్పు ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఈ సందేశం మనకోసం మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి మనం పంపుతున్న ఒక స్ట్రాంగ్ సిగ్నల్. గ్లోబల్ ఇన్వెస్టర్లకు, పెద్ద పెద్ద రేటింగ్ ఏజెన్సీలకు మన దేశం మీద ఒక నమ్మకాన్ని కలిగించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
మేము కేవలం వార్షిక లెక్కలు చెప్పడం లేదు, మా దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నామో చెప్తున్నాం అనే ఒక బలమైన సందేశాన్ని పంపడమే దీని లక్ష్యం. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే ఒక దేశం ఎక్కడికి వెళుతుంది, అదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇప్పుడు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల కథను చూద్దాం. ఈ తేడా మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ఈ మాటలు వినండి. ఇవి అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం చేతులు చాచడం సిగ్గుగా ఉంది, మా ఆత్మగౌరవం దెబ్బతింటోంది అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఈ ఒక్క మాట చాలు ఒక దేశం ఆర్థికంగా ఎంతటి దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవడానికి. ఈ స్లైడ్ చూస్తే ఆ రెండు దేశాల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతోంది. ఒకవైపు భారతదేశం మూలధన వ్యయం మీద, అంటే దేశంలో ఆస్తుల నిర్మించడం మీద దృష్టి పెడుతోంది. మరోవైపు పాకిస్తాన్ వాళ్లు తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోక మరిన్ని అప్పుల కోసం IMF లాంటి సంస్థల చుట్టూ తిరుగుతోంది. ఈ రెండు మార్గాల ఫలితాలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి అవకాశాలు వస్తాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. యూరోపియన్ యూనియన్తో మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే FTA కుదుర్చుకుంటే మన ఎగుమతులు $7 బిలియన్ నుంచి ఏకంగా $40 బిలియన్ పెరిగే ఛాన్సుంది. ఇలాంటి పెద్ద ఒప్పందాలు ఆర్థికంగా స్థిరంగా ఉన్న దేశాలకే సాధ్యమవుతాయి. ఇంతకీ ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి? ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం మనకు, ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటోంది? కీలకమైన విషయం ఇదే. బడ్జెట్ అంటే ఇప్పుడు కేవలం ఒక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే కాదు. ఆ రోజులు పోయాయి, దాని ప్రాముఖ్యత అంతకు మించి పెరిగింది. అవును, ఇది మన దేశం భవిష్యత్తులో ఏ దారిలో నడవబోతుందో ప్రపంచానికి చాటి చెప్పే ఒక వ్యూహాత్మక ప్రకటన. సింపుల్గా చెప్పాలంటే లెక్కల నుంచి లక్ష్యాల వైపు మన ప్రయాణం మొదలైంది. సరే, అంతా బాగానే ఉంది. భారతదేశం ఇంత కొత్త ఆత్మవిశ్వాసంతో ప్రపంచ వేదిక మీదకొస్తున్నప్పుడు ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు, ఇతర దేశాలు దీనికి ఎలా స్పందిస్తాయి? మనపై నమ్మకం ఉంచి మనతో కలిసి నడుస్తాయా? ఈ ప్రశ్నకి సమాధానం కాలమే చెప్పాలి. 2026 భారత బడ్జెట్ వచ్చేసింది. సరే, ఇప్పుడు మనందర్నీ ఆలోచింపజేసే విషయమేంటంటే మన జేబు మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఏ వస్తువులు చౌకగా దొరుకుతాయి, వేటి ధరలు ఆకాశాన్నంటబోతున్నాయి, అసలు ఈ మార్పుల వెనక ఉన్న అసలు కథేంటో వాటన్నింటినీ ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే ముందుగా బడ్జెట్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఆ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో, వేటి ధరలు తగ్గుతున్నాయో చూద్దాం. ఇక తమిళనాడుకు ఈ బడ్జెట్లో ఏం దక్కిందో ప్రత్యేకంగా పరిశీలిస్తూ దేశం యొక్క లాంగ్ టర్మ్ ప్లాన్లో దీని పాత్ర ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా సామాన్యుల మీద ఈ బడ్జెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా విశ్లేషిద్దాం. రైట్, మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ప్రతి ఏటా బడ్జెట్ రాగానే కొన్ని ధరలు పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి. అసలు ఈ మార్పులకు కారణమైన ఈ కేంద్ర బడ్జెట్ అంటే ఏంటి? ముందు అది తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశం మొత్తానికి ఒక ఇంటి బడ్జెట్ లాంటిదన్నమాట. పన్నుల రూపంలో డబ్బు ఎక్కడ్నుంచి వస్తోంది, ఆ వచ్చిన డబ్బును ఏ ఏ రంగాలకు, ఏ ఏ స్కీంలకు ఖర్చు పెట్టాలి అనే పూర్తి లెక్కల పత్రం ఇది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ బడ్జెట్ వల్ల ఏ ఏ వస్తువుల ధరలు పెరిగి మన జేబులకు భారం కానున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ లిస్టు చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క పొగాకులాంటి వాటిపైన, మరోపక్క దిగుమతి చేసుకునే లగ్జరీ వస్తువులపైన ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. అంతేకాదు, పరిశ్రమలకు కీలకమైన బొగ్గులాంటి ముడిసరుకుల ధరలు కూడా పెరగబోతున్నాయన్నమాట. అయితే ఈ ధరల పెంపు వెనుక ఒక పక్కా ప్లానుంది. ప్రభుత్వమేదో యాదృచ్ఛికంగా ఈ వస్తువులను ఎంచుకోలేదు. ప్రతి పెంపు వెనుక ఒక నిర్దిష్టమైన లక్ష్యముంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు, మనం దిగుమతి చేసుకునే గొడుగులు, కాఫీ మెషీన్ల మీద పన్ను పెంచడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడమే. విదేశీ వస్తువులు కాస్ట్లీ అయితే సహజంగానే మనవాళ్లు మన దేశంలో తయారైన వస్తువులనే కొంటారు కదా. అదన్నమాట ప్లాన్. ఇదే స్ట్రాటజీ మిగతా వాటిల్లోనూ కనిపిస్తుంది. పొగాకుపై పన్నులు పెంచి ఆరోగ్యాన్ని కాపాడాలని చూస్తుంటే
లగ్జరీ వాచ్లు, ఫారిన్ లిక్కర్ మీద పన్నులు పెంచి బాగా డబ్బున్న వాళ్లను టార్గెట్ చేసింది ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వ పాలసీలో ఒక పెద్ద మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు బొగ్గులాంటి శిలాజ ఇంధనాల మీద పన్ను పెంచారు. అదే సమయంలో సోలార్ ఎనర్జీకి సంబంధించిన పరికరాలపై పన్నులు తగ్గించారు. అంటే దేశాన్ని నెమ్మదిగా క్లీన్ ఎనర్జీ వైపు నడిపించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సరే, ధరల పెంపు గురించి చూశాం కదా, ఇప్పుడు కాస్త రిలీఫ్ ఇచ్చే వార్తలు చూద్దాం. ఈ బడ్జెట్లో ఏ వస్తువులు, సేవలు చౌకగా మారి మనకు కాస్త ఉపశమనం కలిగిస్తాయో తెలుసుకుందాం. ఈ లిస్ట్ చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే, ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి వెళ్లేవాళ్లకు ఆర్థిక భారాన్ని తగ్గించటం, అలాగే మన దేశంలోని పరిశ్రమలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల విషయంలో ప్రభుత్వం చాలా తెలివైన స్టెప్ వేసింది. రెడీమేడ్ ఫోన్ల మీద కాకుండా వాటి తయారీకి వాడే విడిభాగాల మీద పన్ను తగ్గించింది. దీనివల్ల ఏమవుతుందంటే, యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఇండియాలోనే పెట్టడానికి ఇదొక పెద్ద ప్రోత్సాహంలా పనిచేస్తుంది. ఇది బడ్జెట్లో చాలామంది మెచ్చుకున్న ఒక మంచి నిర్ణయం. ప్రాణాలను కాపాడే క్యాన్సర్ మందులపై పన్నులు తగ్గించడం నిజంగా గొప్ప విషయం. దీనివల్ల ఎంతో ఖరీదైన ట్రీట్మెంట్ ఇండియాలో చాలామంది రోగులకు అందుబాటులోకి మనం చిన్న చిన్న విషయాలు చూసాం. ఇప్పుడు కాస్త పెద్ద చిత్రాన్ని చూద్దాం. ప్రభుత్వం ఈ బడ్జెట్ను కేవలం ఈ ఒక్క సంవత్సరానికి సంబంధించిన లెక్కగా కాకుండా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఒక మైలురాయిగా చూస్తోంది. 2047 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే పెద్ద లక్ష్యముంది కదా. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది వేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకే తమిళనాడు లాంటి రాష్ట్రాలకు ఎన్నికల ముందు ఊహించిన కొన్ని ప్రకటనలు రాలేదు. అంటే ప్రభుత్వం స్వల్పకాలిక రాజకీయ లాభాల కంటే దేశ దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఒక సంకేతం పంపింది. ఇంత చర్చ తర్వాత ఫైనల్గా ఈ బడ్జెట్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, రకరకాల వ్యక్తులపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందో సింపుల్గా చూద్దాం. ఈ బడ్జెట్ ప్రభావం అందరిమీద ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్, ఆర్థిక అలవాట్లను బట్టి కొందరికి లాభం చేకూరిస్తే మరికొందరికి భారం కానుంది. చివరిగా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. కాగితం మీద ప్రణాళికలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి, కాని భారతదేశంలో అసలైన సవాలు ఎప్పుడూ అమలులోనే ఉంటుంది కదా. మరి ఈ లక్ష్యాలను ప్రభుత్వం ఎంతవరకు చేరుకుంటుందో కాలమే నిర్ణయించాలి. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.